హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపుస్ వరల్డ్. ఈ రోజు మనం స్వామివారి చరిత్రలో చాప్టర్ 21 తిరుమల ఆలయంలో రామానుజుల విగ్రహం అనే చాప్టర్ చెప్పుకోబోతున్నాము. తిరుమల ఆలయంలో శ్రీరామానుజుల వారి విగ్రహం ఉందంట. ఇది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఒక ఉత్కంఠ కలిగించే విషయం. అనంతాచార్యులు రచించిన వెంకటాచల ఇతిహాసమాలలో శ్రీవారి ఆలయంలో శ్రీరామానుజుల విగ్రహం ఉందని చెప్పి ఒక ప్రసక్తి ఉంది. ఈ అనంతాచార్యుల వారు ఎవరో కాదు, శ్రీరామానుజుల వారి శిష్యులే. మనం ఇంతకు ముందు చాప్టర్స్ లో కూడా చెప్పుకొని ఉన్నాం కదా. రామానుజుల వారు చెప్పడం వల్లే యాదవరాజు అనంతాచార్యులకి గుడిలో ఒక ఉద్యోగం ఇచ్చి అక్కడున్న అర్చకులు అధికారుల పైన నియంత్రించే అధికారాన్ని కూడా ఇస్తారు. ఇంకా అప్పటి నుంచి అలా స్వామివారి కైంకర్యం చేస్తున్న టైంలో అనంతాచార్యుల వారు శ్రీరామానుజుల వారు అవతార సమాప్తి జరిగినట్టు వింటారు. ఆయన గురువు గారు ఇంకా లేరు అనే విషయాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. చాలా బాధపడిపోయి అదొక డిప్రెషన్ లాగా వెళ్ళిపోయారనమాట. ఇంకా స్వామివారి కైంకర్యాలు చేయడం కూడా మానేస్తాడు ఆ డిప్రెషన్ లో. అలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. స్వామివారే శ్రీ అనంతాచార్యుని పిలిపించి ఓరడించి తిరిగి యథాతథంగా కైంకర్యం చేసుకోమని సెలవిస్తాడు. వచ్చి ఓరడించింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అండి. అయినా కూడా మన అనంతాచార్యుల వారి మనసు కుదుటపడలేదు. ఆయనకి ఏంటంటే ఆయన గురువు గారు అంటే రామానుజుల వారి పైన ఉన్న అపరిమితమైన భక్తి వల్ల స్వామివారిని ఒక చిన్న కోరుకుంటాడు అనమాట. స్వామి, నాకు మా గురువు గారి మీద ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయో మీకు తెలుసు. ఆ భక్తి శ్రద్ధలను మీకు నివేదన చేస్తున్నా. ఈ చిన్న కోరిక మన్నించండి. మీ ఆలయంలో పక్కన శ్రీ రామానుజుల వారి అర్చా ప్రతిమ స్థాపించడానికి అనుమతి ఇవ్వండి అని కోరుకుంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఓ చిన్న చిరునవ్వు నవ్వి ఈయన కోరికను తీర్చడానికి అంగీకరించాడంట. అది కూడా అనంతాచార్యుల వారు ఆయన గ్రంథం రచించారు కదా, శ్రీ వెంకటాచల ఇతిహాసమాల. ఆ గ్రంథంలో స్పష్టం చేశారు. ఇప్పుడు హుండీకి ఎదురుగా ఉంటదంట రామానుజుల వారి విగ్రహం. ఓన్లీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మాత్రమే కాకుండా అనంతాచార్యుల వారు స్వామివారిని ఇంకో కోరిక కూడా కోరుకుంటాడంట. అదేంటంటే మీ అధ్యయనోత్సవ సమయంలో ఒక రోజు ప్రత్యేకంగా శ్రీ రంగామృత సూరి రచించిన రామానుజ సూత్తం దాది అనే ప్రబంధాన్ని మీ ముందు పారాయణం చేస్తే నువ్వు వినాలి స్వామి అని ప్రార్థించాడంట వెంకటేశ్వర స్వామిని అనంతాచార్యుల వారు. కలియుగ దైవం కొలిచి కోరికలు కోరుకోవాలే గాని తీర్చకుండా ఉంటాడు ఆ వెంకటేశ్వర స్వామి. విగ్రహ ప్రతిష్ఠ చేస్తారంటేనే అంగీకరించిన స్వామి ఈ కోరికను మాత్రం తీర్చనంటాడా? సరే అలాగే చేయని చెప్పి స్వామివారు అనుమతి ఇచ్చేశారంట శ్రీ అనంతాచార్యుల వారికి. తన వెంకటాచల ఇతిహాసమాలలో ఇది కూడా రాశారు ఆయన. రామానుజుల వారి విగ్రహం ఇప్పటికీ శ్రీవారి ఆలయంలో మనం చూస్తూనే ఉన్నాం. రామానుజుల వారి భక్తి విశేషాలు కీర్తించే రామానుజ సూత్తం దాది అధ్యయనం కూడా స్వామివారి అధ్యయనోత్సవాలలో స్వామివారి ముందు పారాయణం జరిగే సాంప్రదాయం తిరుమలలో ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉంది. అబ్బా, చదువుతుంటేనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. స్వామివారు కనిపించి వరం ఇవ్వడము, ఆ వరం ఇప్పటిదాకా కొనసాగడం అది మామూలు విషయం కాదు కదా. అయితే ఇక్కడ మనం రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే స్వామివారు అంటే నమ్మకం. ఇంకంతే, స్వామి ఏం చేసినా స్వామి, ఏది జరిగినా స్వామి వల్లే అనుకునే వాళ్ళు అనమాట. వాళ్ళకి ఎలా ఉంటది, ఇలా స్వామివారితో డైరెక్ట్ గా మాట్లాడడము, స్వామివారు ఇలాంటి కొత్త సంప్రదాయాలకు అనుమతి ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నమ్మదగంగానే ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఇంక రెండు ఆలోచన ఉండదు. స్వామి ఉన్నాడు అంతే, మనం భక్తి శ్రద్ధలతో ఆయన కొలిస్తే ఆయన మనం చెప్పింది వింటాడు, మనకు కావాల్సినట్టు అన్ని చేసి పెడతాడు అనే నమ్మకంతో ఉంటారు. రెండు విధాలుగా అని చెప్పాను కదా. సెకండ్ టైప్ ఏంటంటే వీళ్ళకి స్వామి అంటే భక్తి భయం ఉంటది కానీ అంత నమ్మకం ఉండదు. సో వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇవన్నీ కూడా గురుభక్తితో చేసినవే, స్వామికి ఆపాదించి అనంతాచార్యుల వారు కొత్త సంప్రదాయం ప్రవేశపెట్టారని అంటుంటారంట. ఆ తర్వాత వచ్చిన కొంతమంది చరిత్రకారులు వెంకటాచల ఇతిహాసమాలను పూర్తిగా ప్రమాణంగా కూడా తీసుకోలేదట. కొందరేమో ఈ ఇతిహాసమాలలో కొన్ని విషయాలు అనంతాచార్యుల వారు రచించినవి కావని, తర్వాత కాలంలో కొందరు సాంప్రదాయకారులు అందులో చొప్పించారని భావిస్తారు. సో ఈ విషయంలో మనలాంటి మానవ మాత్రులు ఏం నిర్ణయం చేయలేము. నమ్మిన వాళ్ళకి స్వామి ఆధ్వర్యంలో జరిగినట్టు, నమ్మని వాళ్ళకి ఈయన అన్ని ఆపాదించుకొని చేసినట్టు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు చారిత్రక ఆధారాలతో చూస్తే శ్రీరామానుజుల వారి విగ్రహం తిరుమల ఆలయంలో అనంతాచార్యుల వారి జీవిత కాలంలో ప్రతిష్ఠించబడలేదేమో అనిపిస్తుందంట. ఆ కాలంలో గోవిందరాజస్వామి ఆలయంలో మాత్రమే తిరుపతిలో శ్రీ రామానుజుల విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఉండొచ్చు అనిపిస్తుందంట. రామానుజుల వారి విగ్రహం విమాన ప్రాకారంలో నరసింహస్వామి ఆలయానికి వాయవ్యంగా ఇప్పటికి కూడా హుండీకి ఎదురుగా ఉంది. అనంతాచార్యుల కాలానికి విమాన ప్రాకారం గోడలు అసలు లేనే లేవంట. ఆ ప్రాకారంలో గోడలు తర్వాత కాలంలో కట్టబడినట్టు చరిత్ర చెప్తుంది. రామానుజుల వారి విగ్రహం ఆలయంలో కాక తిరుమలలో ఇంకో చోటైనా ఉండాలి, లేదా తర్వాత విమాన ప్రాకారం కట్టినప్పుడు ఈ విగ్రహ ప్రతిష్ఠ ఇప్పుడున్న చోటన్నా జరిగి ఉండాలి. ఈ విషయంలో ఇంకా కొంత పరిశోధన జరగాల్సిన అవసరం అయితే ఉందంట. సో వాళ్ళు కూడా పూర్తిగా ఒక నిర్ణయానికి అయితే రాలేదు. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి? స్వామివారు ఆయనకి కనిపించి ఆయన కోరిన కోరికలు తీర్చాడంటారా, లేదంటే గురువు మీద ఉన్న
ఉన్న భక్తితో ఆయనే అలా చేసుంటాడంటారా? ఇంతే అండి, ఇక్కడితోటి చాప్టర్ 21 తిరుమల ఆలయంలో రామానుజుల వారి విగ్రహం అనే చాప్టర్ కంప్లీట్ అయింది. ఏవైనా పదాలు తప్పు పలుకుంటే మాత్రం క్షమించండి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ విషయం కూడా నా సొంతంగా కల్పించి చెప్పింది కాదండి, బుక్ లో ఉందే మీతో షేర్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.